తీయగా చల్లగా. One song challenge round lo next contestant is going to be Pranita. మిరజాలగలడా మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. సుధా ప్రణయ జలధి వైదర్భికి దతావుగలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి. సుధా ప్రణయ జలధి వైదర్భికి దతావుగలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా అధర సుధారస మదినే గ్రోలగ అధర సుధారస మదినే గ్రోలగ. మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా. ప్రణీత చాలా చక్కగా పాడావమ్మా. కాకపోతే నటన సూత్రధారి అని అన్నప్పుడు కొంచెం ఎలా పాడావు ఒకసారి వినిపించు. నటన సూత్రధారి మురా గమకం కరెక్ట్గానే ఉంది. కొంచెం సస్టైన్ చేయాలి. నటన సూత్రధారి ఇంకా మళ్ళీ పాడు. నటన సూత్రధారి మురారి. పర్ఫెక్ట్, ఇట్లా ఉండాలి. ఇది అంటే నువ్వు చేయలేక ఏమీ కాదు, అది కొంచెం ఎందుకు ఇగ్నోర్ చేసావు. ఆ సస్టైన్ ఉండాలి. సుశీల గారు పాడినప్పుడు ఆ సస్టైన్ ఉంటుంది. అది ఉంది కాబట్టి ఉండడం కాదు, అందులో అందం ఉంది. అలా సస్టైన్ చేయడంలో ఒక అందం ఉంది. నెక్స్ట్ టైం అలా పెర్ఫామ్ చేయమ్మా ఎక్కడన్నా. అట్లాంటి చిన్న చిన్న పాయింట్లు మినహా చక్కగా పాడావు నువ్వు. భావం కూడా బాగుంది. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ప్రణీత నమస్తే సార్. చాలా బాగా పాడావు చాలా చోట్ల. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఒక పాట పదే 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 వినటం అనేది అంటే మనం ఎక్కడైనా సరే కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుందేమో అని భావిస్తాము. కొంచెం అనుమానం కలిగే విషయం అనేది వాస్తవం ఒక శ్రోతగా. కానీ ఒకే పాటని పదే పదే వింటున్నా కూడా ఏదో ఏదో ఒక చోట కొత్తగా ఏదో అద్భుతంగా అనిపించడం అనేది ఈ పాటల వల్లే సాధ్యమైంది. ఒక శివశంకరి, ఒక మీరజాలగలడ ఎన్నిసార్లు విన్నా కూడా అబ్బా ఇందాక విన్నానులే కదా అన్న కించిత్ కూడా ఆ బోర్ కొట్టడం అనే అసలు ఆ మాట కూడా ధ్యాసలోకి రాకపోవడం ఉంది చూడు. ఈ 2 పాటల యొక్క గొప్పతనం ఎంత బాగా అనిపిస్తుందో నాకు. ఇంత మూడోసారి వింటున్నాం అన్న భావన కలగలేదు. సో ఆ సంగీత దర్శకులకి, ఆ రచయితలకి, గానం చేసిన వారికి, ఆ సినిమాలకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, నటించిన వారికి మనం అందరం నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఇంత కదా ఇలాంటి ఆనిముత్యాలను మనకి ఇచ్చినందుకు. నువ్వు నాట్ యువర్ బెస్ట్ టుడే. కారణం ఏమిటనేది తెలీదు, నీకే తెలియాలి, అది నువ్వే చెప్పాలి. కారణం వల్ల ఇప్పుడు యాజ్ సింగర్స్ మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి. ఆ వేళ ప్రదర్శన బాగుండడానికి కారణం ఉంటుంది, బాగాలేకపోవడానికి కారణం ఉంటుంది. అప్పటి వరకు బాగున్న వాళ్ళం కాస్త స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియని సందర్భాలు నా జీవితంలో కొన్ని వందలు ఉన్నాయి. సో అవన్నీ అర్థం చేసుకుంటాము. కాకపోతే కాంపిటీషన్ కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అన్ఫార్చునేట్లీ ఉంది. కాబట్టి నువ్వు కారణం చెప్తే చెప్పగలిగితే వింటాను, చెప్పలేకపోతే వదిలేయచ్చు. నువ్వు సెకండ్ లెవెల్ అనేది అవసరం లేదేమో. యా బట్ జస్ట్ ఇట్స్ జస్ట్ దట్ హ్యూమన్లీ క్యూరియస్. ఏం లేదు, కొంచెం ఇవాళ నాట్ యువర్ బెస్ట్ కారణం ఏమన్నా ఉందా అని అడిగాను సార్, అంతే. నాట్ యువర్ బెస్ట్ అని ఉన్నప్పుడు తను ఒప్పుకుంటే కదా కారణం చెప్పేది. అదే నేను ఒప్పుకోవట్లేదు అని కూడా చెప్పొచ్చు. అంటే కారణం చెప్పాలని ట్రై చేసినప్పుడు ఒప్పేసుకున్నట్టు అవుద్ది అది. ఓకే, నువ్వు ఒప్పుకుంటున్నావు బట్ అని ఎస్యూమ్ చేసి అన్నట్టు. సో నేను అట్లా అనకూడదు సునీత. అలాగే సార్, సారీ. అలాగే సార్, అది కన్ఫర్మ్ చేసేసి కారణం ఏంటని అడిగితే నేనేం చెప్తాను అంటే అంటే తన బదులు మాట్లాడుతున్నాను. వద్దు సార్, మీరు మీ బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అండర్ ప్లే చేస్తే ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావు లేదా? ఎస్ సార్ నో. అంటే ఇంట్లోనూ రిహార్సల్స్లోనూ పాడేదానికన్నా ఒక 1% 5% దాకా తగ్గిందా? తగ్గింది. సునీత నొప్పించడం ఇష్టం లేక సరే అది పక్కన పెడదాం కాసేపు. ఫస్ట్ దీనికి రా. సెకండ్ ఎవరు? అంటే ఇది చెప్పడం కష్టమే సార్. అంటే జనరల్గా ఒక సింగర్ ఏదన్నా పాట పాడారంటే దాన్ని జడ్జ్ చేసే పారామీటర్స్ మనం అందరం జనరల్గా పెట్టుకునేవి శృతి, లయ, ఎక్స్ప్రెషన్, డైనమిక్స్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ప్రతి పాటలోనూ అంతే కన్సిస్టెంట్గా ప్రదర్శించాలి, ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేయాలని నా ఇంటర్ప్రిటేషన్ జనరల్గా అలా ఉంటుంది. సో ఆ రకంగా ఆలోచిస్తే కన్సిస్టెన్సీకి వస్తే నేను కూడా కార్తికేయ పేరే చెప్తాను. అంటే అన్ని ఆస్పెక్ట్స్ ప్రతిసారి ఓవరాల్గా టచ్ చేస్తాడు కాబట్టి. చరణ్, మనందరికీ మీరజాలగలడా లాంటి చక్కటి పాటలు, శివశంకరి లాంటి పాటలు వినే యోగం ఈరోజు పడితే కార్తికేయకి గుంజీలు తీసే యోగం పట్టింది. ఓకే అమ్మా, నీ విశ్లేషణ బాగుంది. ఏమైనా నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. వెరీ గుడ్. చాలా చక్కగా పాడావు, చాలా చక్కగా విశ్లేషించావు. అభినందనలు. నువ్వు అక్కడే ఉండు, కూర్చోకు. నాకు ఒక కోరిక ఉంది. ఇది మీరు నాకు ఆ కోరిక తీరిస్తే నేను చాలా ఆనందిస్తాను. ఏంటయ్యా అంటే మీరిద్దరు రండి, అమ్మాయిలు ఇద్దరు అక్కడ రండి, నిలబడండి. ఈ మీరజాలగడ అనే పాటని పల్లె వదిలేసి ఫస్ట్ చరణం వదిలేసి సెకండ్ చరణం ఏంటి? సుధా ప్రణయ జలధిని దగ్గర నుంచి మొదలు చివరి వరకు మీరు ముగ్గురు కలిసి పాడితే నేను ఆ నాదం ఆస్వాదిద్దామని అనుకుంటున్నాను. కమాన్. నా తోడిక బాదులాడే
థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, చాలా ధన్యవాదాలు నా కోరిక మన్నించినందుకు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్.